జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2024 సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతోంది. అందులోనూ తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది, వ్యూహరచన చేస్తోంది. అత్యంత సమస్యాత్మకంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న నియోజకవర్గం అని చెబుతున్న ఖమ్మంలో ఫోకస్డ్గానే వర్క్ జరుగుతోంది. దానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూనే ఉన్నాను. అండ్ ప్రస్తుతం మనం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉన్నాము. ఇక్కడి అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గారికి అనుకూలంగా వారికి ప్రచారం చేస్తూ వారి నామినేషన్ దాఖలు చేసిన రోజు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు, అండ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వచ్చారు, అండ్ అంతేకాదు స్టార్ క్యాంపెయినర్లు చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. అందులో ఒక కీలకమైన వ్యక్తి, విశిష్టమైన అతిథి ఈ క్యాంపెయిన్లో భాగస్వామిగా ఉన్నారు. వారెవరంటే తెలంగాణ ప్రాంతానికి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ప్రాంతంగా దీనికి పేరు వచ్చింది అనంటే కాకతీయుల ఏలుబడి వల్ల. సో ఆ కాకతీయ సామ్రాజ్యానికి వారసుడిగా, ఆ వారసత్వ పరంపరలో ఉన్నటువంటి మహారాజా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ గతంలో తెలంగాణలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వారు కాకతీయుల వారసుడిగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కానీ ఆయన ప్రస్తుతం ఈ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వినోద్ రావు గారికి ప్రచారం చేయడం కోసం, ఆయన స్నేహితుడుగా కూడా ఉండడం వల్ల వారిద్దరి మధ్య సత్సంబంధాలు, చాలా అద్భుతమైన సంబంధాలు ఉండడం వల్ల ఆయన ఇప్పుడు ఖమ్మంలో గత 3 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో వారెవరంటే మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ. సో వారు బస్తర్లో నివసిస్తూ ఉంటారు. బస్తర్లో వారి ప్యాలెస్ ఉంది. అండ్ బస్తర్ రాజకీయాల్ని శాసించేటువంటి రాయల్ ఫ్యామిలీ ఇది. అండ్ బస్తర్ అనగానే మనకు తెలుసు చాలా సున్నితమైన ప్రాంతము, అక్కడ మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. అట్లాంటి ప్రాంతంలో అత్యద్భుతంగా హిందూ రాష్ట్ర ఆకాంక్షను నెరవేరుస్తూ, అండ్ మొత్తంగా చెప్పాలంటే అక్కడ చాలా ఆలయాలని పునరుద్ధరిస్తూ, చాలా ఆలయాలని ఆలనా పాలనా చూసుకుంటూ, అక్కడ ట్రైబల్స్ గిరిజనులకు వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ తల్లో నాలుకలా నడుస్తున్నటువంటి వ్యక్తి మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ గారు ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నారు. అక్కడ మనం ఉన్నాము. వారితో పాటు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వినోద్ రావు గారు కూడా ఉన్నారు. నమస్కారం వినోద్ రావు గారు, అండ్ నమస్తే మహారాజాజీ. ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ టు స్పీక్ టు యూ, అండ్ యాక్చువల్లీ ఇట్స్ అ ప్రివిలేజ్ बेसिकली. I was telling that Kakatiya's dynasty के बारे में बता रहे मैंने. Last we in history books we have known that Prataparudra was the last king, right? And he died himself, like he when that Islamic rulers have taken him to Delhi in Narmada river, he died. Yeah? But the point is, after Prataparudra, we didn't know who is the next king. But recently we came to know that you are there, and so many royal families are there in the Bastar region and all. So first of all, how do you look at this political dynamics in Telangana at present, and why are you campaigning in Khammam especially? See, it's very interesting because once I had come down here as a Kakatiya Vanshaj only. The last government had invited me. There were 777 years of the establishment of all the temples and all that. So I had come for that. And after that, we have been meeting with Vinodji as my friend, and we have been meeting it from a very long time. And he's been like a family to me. He's attended my Dashara functions. He has come to my palace. He has seen all the processions which has been going on from past 700 years. So a lot of processions which have been still a virgin, you can say, the tribals are doing it. After that, I have been meeting him often. And then once I got to know that he is contesting, so it became my responsibility as a BJP, because as I joined as the leadership of Honorable Prime Minister Narendra Modi, I joined in 28th August 2013, if I can remember rightly. And I joined, I came back from London and I joined. And then I met him in one of the functions we met. And after that, we have been close. And I thought it is very important because we have been rooted from here. We started our kingdoms from here. So it says that it goes down to the Cholas and Chalukyas, and there are a lot of history of Bastar. So we came down, so I thought it is very important for me to go down to the roots and start understanding it. Because in the ancient books of ours, or the Shila lakes, or the old stone inscriptions in the palace, it's written in ancient Telugu. We only could not read it. Recently we found out that we called anthropology, and we got to know that it are ancient Telugu. We thought that it's some another Hindu lipi, it can be some other lipis. But it found out that it is an ancient Telugu lipi.
and then we translated it that we came to know that we are the part of the Warangal family. And तो हमारे जो प्रताप रुद्र थे उनके छोटे भाई जो थे वो वहाँ पे बताया जाता है कि वो कहीं पनाह ले लिए थे, कहीं बाहर थे, वो बच गए। उनके साथ एक ब्राह्मण थे जिनको सुवार बामन बोलते हैं। आई डोंट नो व्हाट दे कॉल इट हियर, वी कॉल देम इन बस्तर इज सुवार बामन। दे आर द पीपल हु उनको बचाया गया फ्रॉम द मुगल्स। So presently also the Raj Tilak and the death ceremony is done by them. And today also, I'm talking about today's time, when my father passed away when I was 11, 12 years old. The Mukh Agni is done by that same family which gave the shelter to the king at that time of the war. So they came from Warangal. Warangal से आकर के वो सेटल हो गए बस्तर में। आज भी उनको वही परंपरा आज भी वो निभा रहे हैं इतने सालों के बाद भी। तो हमने जब वो ट्रेस करना चालू किया तो सबने एक ही चीज़ बोला, हम वारंगल से आए हैं, हम वारंगल से आए हैं, हम वारंगल से आए हैं। सो वो स्टोरी खोजते खोजते हम पीछे जाने लगे। ओके, इन दिस 10 years हम सर्च के 10 सालों में पिछले की कहाँ थे हम, पहुँचा जाए। व्हेन डिड यू नो दैट एक्चुअली? आई केम टू नो व्हेन आई फाउंड अ गजेट नोटिफिकेशन, एक गजेट नोटिफिकेशन जिसको राजपत्र कहते हैं। वो हमारे दादाजी का निकला और फादर का निकला। उसमें लिखा हुआ था हिज हाइनेस महाराजा, बिकॉज 1971 में प्रीव्यू पासेस बंद हुए। तो माई फादर वॉज रिकॉग्नाइज 69, ओके, 68, 69 एंड हिज फादर से प्रवीर महाराज तो साइन किए थे मर्जर टू द गवर्नमेंट ऑफ इंडिया। उसमें लिखा हुआ था कि हिज हाइनेस महाराजा प्रवीर चंद्र भंजदेव काकतीय। मेंशन्ड कहाँ है? गजेट नोटिफिकेशन में। सो मैं ये काकतीय कहाँ से आया? सो दिस इज हाउ इट ऑल स्टार्टेड। स्टार्टेड फ्रॉम द गजेट नोटिफिकेशन। राजपत्र से हमने पीछे ट्रेस करना चालू किया तो पता चला कि हम यहाँ से थे। और पहले यहाँ पे भी जो मिथ था कि हिस्टोरियंस हैव सेड, आई हैव रेड ऑल द बुक्स, उसमें ये लिखा हुआ था कि प्रताप रुद्र के बाद कोई वंशज नहीं है। जबकि जब वहाँ पे शिलालेख लगा हुआ है कि नहीं यहाँ पे आए थे और उन्हीं का ही वंशज है। और इन हमारे जो पूर्वज थे जैसे गजपति राजू, ये सब जितने नाम हैं वहाँ शिलालेख में लिखे हुए। ओके, एंड देन जब बस्तर का हुआ तो अन्नम देवा वॉज द फर्स्ट पर्सन इस्टेब्लिश। आई थिंक किंगडम वॉज एस्टेब्लिश इन 1313 या 1326 में। वहाँ से वी स्टार्टेड टिल नाउ। तो ये इतिहास रहा। इसलिए मैं विनोद 23 में एस्टैब्लिश ऑफ द किंगडम वॉज एस्टैब्लिश। आपका किंगडम समय लगता है क्योंकि पहले हम वॉर करते हैं, पहले हम बाउंड्री वॉल खींचते हैं कि कहाँ तक हमारी रियासत है, फिर हम कैपिटल खोजते हैं जहाँ पानी की व्यवस्था हो, जहाँ आर्म्स एंड एमुनेशंस मिल सके, जहाँ हमारी फ़ौज के लिए खाना मिल सके। ये पूरा स्ट्रैटेजिकल लोकेशन डाला के हमने सबसे पहला पैलेस अलग अलग क्षेत्रों में बनाया। तो 7 पैलेसेस बने। लास्ट वॉज डन इन जगदलपुर जहाँ पे आज भी हम रह रहे हैं। तो इतने सालों से हमने बहुत सारी चीज़ें लेकर के फिर आखिरी में हमारा निवास वहाँ रहा। और विनोद चीज़ ऐसा है कि फैमिली है, इज़ लाइक अ फैमिली टू मी, और परिवार का हिस्सा है। जब परिवार है तो उनके लिए लड़ाई हो, कोई भी संघर्ष हो, हम साथ खड़े हैं। तो इनको जब पता चला इनको टिकट मिली, भारतीय जनता पार्टी ने इनको टिकट दी केंद्र नेतृत्व ने, तो मैं सोचा मैं जैसे ही हमारा चुनाव ख़त्म होता, आज हमारा काउंटिंग ख़त्म हुआ, ख़त्म होने से पहले एक दिन पहले ही मैं यहाँ आ गया था ताकि हम इनके साथ काम कर सकें। क्योंकि ये क्षेत्र अलग है, यहाँ के डायनामिक्स अलग है, यहाँ पे भाषा अलग है और यहाँ काम करने की शैली अलग है। हमारे नॉर्थ की शैली अलग है काम करने की। तो हम लोग ने सोचा कि क्यों ना हम एक मिक्सचर बनाएं और एक ऐसा कुछ, एक नया कुछ इस्तेमाल करें, क्योंकि स्ट्रैटेजीज हमेशा नई इस्तेमाल करनी चाहिए राजनीति में। हम कोशिश कर रहे हैं कुछ ऐसा एस्टैब्लिश करें ताकि हम विनोद जी को विजयी बना के दिखाएं। मैं थोड़ा ట్రాన్స్లేట్ करने के लिए कोशिश करता हूँ। వారు చెప్తున్నది ఏంటంటే వారి పూర్వీకులు కాకతీయులని తెలుసుకోవడానికి సరిగ్గా గెజెట్ నోటిఫికేషన్ ఒకటి భారత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాని ద్వారా తెలిసింది. అప్పటి నుంచి మేము ట్రేస్ చేయడం అసలు ఏం జరిగింది వెనకాల ఏంటి అనేది తెలుసుకోవడం మొదలు పెడితే అన్ని తెలుగులోనే చాలా తెలుగు లిపిలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు అవన్నీ కూడా ప్యాలెస్లో దొరికాయి. సో దట్ మేము ఆంథ్రోపాలజిస్టులని వాళ్ళని తీసుకొని మొత్తంగా అసలు ఈ కాకతీయ వారసులము తాము అని గుర్తించుకోవడానికి చాలా సమయం పట్టింది. బట్ మంచి జరిగిందని చెప్తూ ఉన్నారు. అండ్ వినోద్రావు గారితో వారికి చాలా అద్భుతమైన అనుబంధం ఉంది. ఆయన ఫ్యామిలీ మనిషి కాబట్టి, ఆయన సంఘర్షణ మాది కూడా కాబట్టి మేము కలిసి పోరాడదాము. ఈసారి ఎలక్షన్స్లో ఆయనను విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా ఉంది, అందుకోసమే వచ్చానని చెప్తూ ఉన్నారు. సో ఇంకా వినోద్ గారు, మీరు అంటే ఎలా మీకు పరిచయం మహారాజు గారు? మా ఇద్దరికి 2014 నుంచి పరిచయం. ఒక దగ్గర ఫంక్షన్లో కలుసుకున్నాం. అప్పటి నుంచి ఇన్స్టెంట్గా ఫస్ట్ మూమెంట్ నుంచి మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండే. అప్పటి నుంచి వారు మా ఇంటికి రావడం జరుగుతుంది, నేను వాళ్ళ ప్యాలెస్లోకి వెళ్ళడం జరుగుతుంది. రాజమాత గారితో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది, వారి సిస్టర్ తోటి రిలేషన్ ఉంది. వారు కూడా మా ఇంటికి వస్తారు.
సో అట్లా వీ బికేమ్ క్లోజ్ అండ్ వేవ్ లెంత్ కలిసింది. ఎందుకంటే వారు మంచి సహృదయాలు. వారు మహారాజా అని ఎక్కడ కూడా మనకి అది ఉండదు. మీరు నార్మల్ పర్సన్ కిందనే నార్మల్గానే ఉంటారు. చాలా నిష్టగల మనిషి. అండ్ ఇంకోటి వారి గురించి నేను చదువుతూ ఉన్నాను, చాలా విషయాలు ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి మాకు. మేము కూడా కొంచెం వేరే వేరే మీడియా ప్రతినిధులతో, ఈవెన్ ఛత్తీస్గఢ్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను నేను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నిజానికి బస్తర్ రీజియన్ పొలిటికల్లీ ఆలోచించినా కూడా, అంటే అక్కడ ట్రైబల్స్ కోసం అని పోరాడినటువంటి అనేక వారి తాతలు తండ్రులు వాళ్ళందరూ కూడా నిజానికి అక్కడ ఉన్న గిరిజనుల కోసం చాలా వరకు పోరాటం చేశారు, వాళ్ళ కోసం నిలబడ్డారు చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా పొలిటికల్ డైనమిక్స్ పరంగా చూస్తే గత కొంతకాలంగా బస్తర్ రీజియన్ పవర్ షిఫ్ట్కి కేంద్రంగా నిలుస్తుంది. ఎవరు అధికారంలో ఉండాలన్నా ఎవరు దిగాలన్నా కానీ బస్తర్ రీజియన్ చాలా కీలకమని చెప్తూ ఉంటారు. వారు అక్కడ పొలిటికల్లీ ఎలా? పొలిటికల్గా చాలా యాక్టివ్. వారు ఫుల్ టైమ్ పొలిటీషియన్ అనే చెప్పాలి. యా మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్. వారి స్ట్రాటజీ చాలా ఉంటుంది. ఎన్నో 14-16 క్యాంపెయిన్లు చేసిండు. వారిది అక్కడ ఒక 12 seats 13 seats శాసిస్తారు. ఒక 2-3 MP సీట్స్ కూడా వీరు ప్రభావితం చేస్తారు. వీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అత్యధిక తిరిగిన పొలిటీషియన్స్లో, మోస్ట్ ట్రావెల్డ్ పొలిటీషియన్స్లో వీరు ఒక ఛత్తీస్గఢ్లో. ఐ థింక్ యూఆర్ నెంబర్ 1 కదా? ద మైలేజ్ ఇస్ కవర్డ్. హీ ఈస్ ద మోస్ట్ ట్రావెల్డ్ పొలిటీషియన్ అండ్ Z+ సెక్యూరిటీ వీరికి. అయినా కానీ చేయకుండా అంత, నాకు తెలిసి రోజుకి 16 నుంచి 17 గంటలు క్యాంపెయిన్ చేస్తారు. ఒక్కొక్కసారి రోజుకి 10 గ్రామాలు కవర్ చేసేది. సో హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కర్, డౌన్ టు ఎర్త్, కనెక్టెడ్ విత్ పీపుల్, జనాల మధ్యలో ఉంటారు. వీరిది మీరు ఉంటే 700 సంవత్సరాల పై చిలుకు ఉన్న సాంప్రదాయాలు ఇప్పుడు కూడా వారికి ఉంటాయి. 360 రోజులు, నాకు తెలిసి 250 రోజులు వారు గ్రామాలలో తిరుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలా ఇండియాలో చాలా అరుదు ఉంటారు. వారిది దసరా సెలబ్రేషన్స్ 76 రోజులు నడుస్తాయి. మన దగ్గర 76 రోజులు నడుస్తాయి. అక్కడ కొన్ని ఫంక్షన్స్, ఒక 7 or 8 ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఒక్కొక్కసారి 10 లక్షల మంది వస్తారు. 10 లక్షల మంది వచ్చి నేను కూడా పోవడం జరుగుతుంది. సో అది మీరు యూ హ్యావ్ టు సీ ఇట్ అండ్ కవర్ ఇట్, సో దట్ మన ప్రజలకి ఇట్లా ట్రెడిషన్స్ కూడా ఇంత ఖచ్చితంగా, అంటే ఇంత చక్కగా ఉంటాయని. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ట్రెడిషన్స్ వీళ్ళది 700 సంవత్సరాలు అప్పుడు ఎట్లయింది ఉంది. We will cover those if you allow us to. मैं थोड़ा पढ़ के आया मैंने ये छत्तीसगढ़ के बारे में. छत्तीसगढ़ अंटेने एक्चुअली छत्तीसगढ़ అనగానే 36 కోటలు గఢ్. సో 36లో ఇప్పుడు 12-13 ఉన్నట్టుగా తెలుస్తోంది. छत्तीस डायनास्टीज थे क्या उस टाइम? हाँ, मतलब बेसिकली 36 डायनेस्टीज होते. छत्तीसगढ़ 36 गोंड राजाओं का गढ़ था. गोंड राजाओं का गढ़. तो गोंड राजाओं का जो गढ़ था वो बहुत, मतलब जब छत्तीसगढ़ बना तो उसमें ऐसा नहीं हुआ था. बहुत सारे गोंड राजा चले गए उड़ीसा में, कुछ चले गए महाराष्ट्र में, और जो बीच का जो सेक्टर है, जिससे आज भी हमारे वहाँ भी बहुत सारे गोंड राजा हैं. नॉर्थ एंड साउथ ऑफ छत्तीसगढ़ वर क्षत्रियस. बस्तर, कांकेर, ऊपर सरगुजा, यू मस्ट हैव हर्ड T.S. सिंहदेव जो कांग्रेस में. ऐसे करके 2 फैमिलीज हैं जो कि नॉन ट्राइबल्स में. नीचे का जो बेल्ट था दैट इज नोन एज छत्तीसगढ़. वहाँ 36 गढ़ थे. बेसिकली दे वर 36 फोर्ट्स विच वर हेल्ड बाय द गोंड रूलर्स, मेजरली ऑफ द गोंड रूलर्स. प्रवीर भंज देव जी मेरे दादाजी उन्हें इंस्ट्रूमेंट ऑफ दिस एक्सेशन में उन्होंने साइन किया था. उन्हें साइन किया ना भारत देश के साथ विलीनीकरण उन्होंने किया था. लेकिन हाउ डिड ही what happened in palace itself, right? By the establishment. या बेसिकली लड़ाई चालू हुई थी. प्रवीण महाराज एक हिंदू राष्ट्र की कल्पना करते थे. करेक्ट. उन्होंने बोला कि मैं हिंदू राष्ट्र चाहता हूँ, इसलिए मैंने सरदार वल्लभ भाई पटेल जी के साथ मर्जर साइन किया. ये उनका लिखा हुआ बुक्स में है, वो तो खुला हुआ है. इट्स ऑल गजेट नोटिफिकेशन में गजेट नोटिफिकेशन है. गजेट नोटिफिकेशन का उदाहरण ये होता है कि कोई राजा अगर ख़त्म हो जाए तो दूसरे बेटे को राजगद्दी मिलती है. वो राष्ट्रपति बनाते हैं. 1970 से पहले करते थे. हमारा बस्तर ही ऐसा रियासत रहा है पूरे देश में, जिन्होंने मर्ज करने के बाद 1961 में एक जात राजा जीवित है, उनको डीथ्रोन कर दिया गया. तत्कालीन इस्टेब्लिशमेंट कांग्रेस की थी. उन्होंने इस्टेब्लिशमेंट इसलिए हटा दिया गया क्योंकि हम खुद में पावरफुल हो गए थे. हमने अपनी पार्टी बना ली थी, महाराजा पार्टी. हमारे खुद के विधायक थे.
हमारे खुद के विधायक थे। विधायक बनाने के बाद उनको ये लगा कि ये थ्रेट हो जाएगा आने वाले समय में, तो उनको ऐसा लगा कि NMDC का जो प्लांट है, तो महाराजा साहब की इच्छा थी कि इस प्लांट को हम एक कोऑपरेटिव बनाएं, हर गांव को स्टेक होल्डर बनाएं, रॉयल्टी हर गांव के डेवलपमेंट में जानी चाहिए। इसका पैसा मैं नहीं लूँगा, पैसा जाएगा गांव के लोगों को, जो भी इस्टेब्लिशमेंट होगा उसका पैसा यहाँ जाएगा। बट इट वाज डिथ्रोन्ड। उसमें जबलपुर में विधानसभा लगती थी, तो वो विधायक भी थे प्रवीर महाराज। ही वॉज द फर्स्ट विधायक इन 1952। पहले विधायक भी बने, कांग्रेस पार्टी से बने, पहले विधायक थे। विधायक बनने के बाद 1-1.5 साल के बाद जब पहला असेंबली उसमें ये मांग उठाई गई, तो उन्होंने बहुत इसका विरोध किया। फिर साथ में चावल जो हम बेचते हैं उसके साथ लेवी चार्ज किया जाता है। एक्स्ट्रा अमाउंट वॉज चार्ज्ड बाय द गवर्नमेंट नोन एज लेवी। लेवी एक टैक्स होता है जो आज के दिन लोग पढ़ते कम है। प्रधानमंत्री कौन थे उस टाइम पे? इंदिरा गांधी जी। नेहरू थे। लड़ाई नेहरू से चालू हुई थी। स्टार्टेड लड़ाई तो 52 से चल रही थी। अच्छा, ओके ओके। फिर नेहरू जी के बाद तो इंदिरा जी आ गई थी। इंदिरा जी ने फिर ऑर्डर दिया, DP मिश्रा करके मुख्यमंत्री हुआ, द्वारका प्रसाद मिश्रा करके मुख्यमंत्री हुआ, नरोना करके कमिश्नर हुआ करते थे, अकबर करके कलेक्टर हुआ करते थे। उन्होंने ऑर्डर दिया कि सी एंड शूट द किंग, क्योंकि वो पागल हो गया है। क्यों पागल हुआ? हिंदू राष्ट्र चाहता है, इसलिए वो पागल हो गया। 1961 का गजेट मैं आपको उपलब्ध करा दूंगा, आप पढ़ सकते हैं। उसमें लिखा है प्रवीर चंद बंदे पागल होंगे क्योंकि हिंदू राष्ट्र बनाना चाह रहे हैं, उनके लिए इसको डिथ्रोन कर दिया जाए। या इट्स मेंशन्ड इन द गजेट नोटिफिकेशन 1961। इट्स एन एक्स्ट्राऑर्डिनरी गजेट नोटिफिकेशन, नॉट एन ऑर्डिनरी वन, इट्स एन एक्स्ट्राऑर्डिनरी, ताकि उनको तत्काल हटाया जाए। और उसके बाद उनके साथ कष्ट भोगा, हम लोग भी बहुत भुगते, लड़ाई की, हमारी प्रॉपर्टीज हत्या ली गई, हमारे पैलेसेस को कब्जे में रख लिया गया। ऑल थैंक्स टू माई मदर राजमाता साहब, जो प्रेजेंट मेरी माँ है, उन्होंने बहुत संघर्ष करके पहुँचाया। हम लोग तो खाना नहीं खा पाते थे, बचपन में ऐसी स्थिति आ गई थी हमारी। ये इस्टेब्लिशमेंट ने ही गलती की थी और कांग्रेस पीछे पड़ गई थी। इस परिवार के बच्चों को घर से बाहर मत निकलने दो। अगर ये घर के बाहर कदम रख लेंगे तो पब्लिक इनको चाहती है, पब्लिक इनके साथ खड़ी रहेगी, क्योंकि लोग गलत जनता के साथ नहीं करेंगे। और आज आप देख रहे हैं कि मेरे को 10 साल ही हुए हैं राजनीति में आए हुए। 13 में ज्वाइन किया, 23, इट्स ओनली 10 years। एंड अभी हम लोग का ये स्थिति आ गई है कि पब्लिक का इतना ज़्यादा संभाग और इतना ज़्यादा भरोसा है मेरे ऊपर कि मेरे को सिर्फ बोलना होता है कि ये कर दो, वो कर दे। आज की स्थिति ये बन गई, ताकि आज भी वो प्रवीर महाराज का जो आग है वो जली रही है। उनको कोई नेतृत्व चाहिए, राज परिवार का कोई बेटा आए और इसको आगे ले करके जाए, इस बैटन को आगे लेके जाए जो प्रवीर महाराज ने स्टैब्लिश किया था। हम ये कोशिश करें जो हिंदू राष्ट्र का सपना था महाराजा साहब का, कि हमारा देश एक रहे, हमारे भले जातियाँ अलग रहे मगर हमारा देश एक रहे और हम एक लक्ष्य के लिए काम करें, భారత్ కే ఎస్టాబ్లిష్మెంట్. సో నేను యాక్చువల్లీ వారు చెప్తున్నది చాలా నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఎవరికీ తెలియని అనేక విషయాలు ఇవి. ప్రవీర్ మహారాజ్ అని వారి తాతగారే మొట్టమొదట భారతదేశంలో రాజ్యాలుగా ఉన్న ఈ దేశంలో రాజ్యాలన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆయనే సంతకం చేశారు ఈ విలీన పత్రం పైన. సో విలీన పత్రం పైన సంతకం చేసినటువంటి వ్యక్తి ఎందుకు అనంటే హిందూ రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో ఆయన సంతకం చేశారు. అటువంటి వ్యక్తిని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఆయన్ని చాలా వరకు, ఆయన హిందూ రాష్ట్రం అంటున్నాడు కాబట్టి ఆయన అణిచివేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కూడా అలాగే పనిచేసింది. ఆయన 1966 సంవత్సరంలో ఆయన్ని ప్యాలెస్లోనే హతమార్చారు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆయన్ని చంపేసింది. సో అది వారు చెప్తున్నారు. దాని తర్వాత ఎందుకు చేస్తున్నారంటే ప్రజల దృష్టిలో వీరు బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం ప్రజలందరూ ఏకతాటిపైకి వస్తారు కాబట్టి, సో హిందూ రాష్ట్ర అన్న నినాదం ఎక్కడ పెద్దదవుతుందో అన్న భయంతో ఆయన అణిచివేశారు అనేది వారు చెప్తున్నమాట. అండ్ నిజానికి ఈరోజు వారు 10 సంవత్సరాలు అవుతుంది అంతే రాజకీయాల్లోకి వచ్చి, కానీ ఈరోజు వారికి ఉన్న పాపులారిటీ కానివ్వండి ఇదంతా కూడా చాలా గొప్పగా ప్రజల్లో ఆదరణ ఆయనకు ఉంది. వినోద్జీ, నిజానికి వారు చెప్తున్న దాంట్లో నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. కొంతమేర ఛత్తీస్గఢ్లో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఉండవచ్చు. అండ్ ఆ ప్రాంతము చాలా సున్నితమైన ప్రాంతంగా మార్చారు. మీకు కూడా తెలుసు ఎట్లా లాస్ట్ ఒక 30-40 years అక్కడ యుద్ధమే జరుగుతోంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, 10 ఏళ్లలో చాలా వరకు తగ్గి ఉండవచ్చు. బట్ ఒక హిందూ రాష్ట్రం అన్న నినాదంతో వచ్చిన ఒక రాజుని అణిచివేసిన విధానము, అండ్ అది కాంగ్రెస్ చాలా విషయాల్లో అట్లాగే చేసుకుంటూ వచ్చింది. అండ్ హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? మీరు ఏమనుకుంటారు? అక్కడ చూస్తే రాజమాత గారు కానీ వారు పడ్డ స్ట్రగల్స్ కానీ, నాకు తెలిసి కొన్ని ఆ రోజు వీళ్ళ తాతగారిని చంపినప్పుడు కొన్ని వేల మందిని ఆ రోజు ఆ ప్యాలెస్లో చనిపోయినని వెనికిడి. ఒక 2-3 నెలలు ఆ శవాలు అట్లనే కుప్పల కింద ఉండే అని చెప్తా ఉంటారు. స్వతంత్ర భారతంలో
How many days it took to clean the palace or the 2 corpus? years. 2 years. 2 years to 1966, 67, 68. clean the palace. Yeah, 68 they handed over. 66, 67, 68. సో అట్లా అంత స్ట్రగుల్ చేసి చాలా కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ. వాళ్ళకి అట్లానే చూసి వాళ్ళు బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వారు ఫారెన్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివినట్టున్నారు. అండ్ మంచి హీ కుడ్ హ్యావ్ సెటిల్ ఎనీవేర్. బట్ స్టిల్ నాకు ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ అక్కడికే వచ్చి ఇట్లా రోజుకి 16-17 గంటలు తిరుగుకుంటా 200-300 డేస్ బయట వండుకుంటా ప్రొద్దున ఎక్కడో 6-6:30కి వస్తే మళ్ళీ రాత్రి 11 ప్యాలెస్ వచ్చారు 11-11:30 అవుతుంది. సో గ్రాస్ రూట్స్లో ఉండి ఇంకా కనెక్టెడ్ అంటే అది ప్రాబబ్లీ పూర్వజన్మ సుకృతం అనుకుంటా వాళ్ళకి ఆ కనెక్షన్. నేను ఎప్పుడు అడుగుతా, నేను ఇప్పుడు ఇవాళ కూడా నన్ను అడుగుతూ ఉండే, ఇప్పుడు నేను అడిగేటండి ప్రజలు ఇన్ని గంటలు మీరు ఎట్లా ఉండగలుగుతారు. ఇవాళ నేను కూడా గత 3 నెలల నుంచి 16-17 hours నేను కూడా తిరుగుతున్నాను. సో హీ వాజ్ రిమైండింగ్ మీ ఆఫ్ దట్ saying you were always asking me how could you do 16 hours a day in politics and you became one. చాలా కష్టమైన జీవితం. सर मैं जो पढ़ा है प्रवीर महाराज जी हर एक बार ये डेमोक्रेसी के बारे में उन्हें फाइट करने के लिए फाइट करते थे. उस टाइम पे ट्राइबल मूवमेंट्स में भी ट्राइबल राइट्स के लिए वो काम किया है. एंड आप भी वैसे ही बातचीत कर रहे हैं अभी जो आपका पब्लिक स्टेटमेंट्स देख लिया ना. सो डेमोक्रेसी फ्रॉम अ रॉयल फैमिलीज परसेप्शन, हाउ डू यू लुक एट इट? सी रॉयल्टीज़ को अलग तरीके से प्रोजेक्ट किया गया है. द प्रॉब्लम इज अबाउट द कांग्रेस मैनिफेस्टो कि अगर रेपिस्ट होगा तो ठाकुर होगा, गलत आदमी को तो पंडित होगा, जनेऊ पहना हुआ, टीका लगाया हुआ. मगर ऐसा नहीं है. वास्तव में हर पॉलिटिशियन ख़राब नहीं हो सकता, तो हर राजा भी ख़राब नहीं हो सकता. तो ये बहुत बड़ा उदाहरण है देश के लिए. और हमें सबसे पहले ये देखने की ज़रूरत है कि जब हम किसी के ऊपर टिप्पणी करते हैं या किसी रियासत के ऊपर कि हम डेमोक्रेटिक कैसे हैं. प्रवीर महाराज ने जब हमें रथपति की उपाधि मिली, देयर इज अ उपाधि टू द किंग ऑल्सो बस्तर इज रथपति. जगन्नाथपुरी चौथे राजा दंड आचरण करके गए. जगन्नाथ प्रभु ने उन्हें सुभद्रा का रथ भेंट में दिया और बोला तू आज से रथारूढ़ होगा और आज से तेरे को रथपति की उपाधि दी जाती है. तो आज भी मैं रथ में बैठता हूँ बस्तर में, और रथ में बैठते माँ का रथ है. सुभद्रा माता नहीं बैठती, मैं बैठता हूँ, पब्लिक खींचती है. आज भी वो जो दशहरा की बात कर रहे हैं वो दशहरा का ही प्रोसेशन है. तो रथपति की उपाधि मिलने के बाद हमारा एक कार्यक्रम उसमें जुड़ा है जिसको हम डेमोक्रेटिक सेटअप, जो महाराज साहब बार बार बोले हैं, उसमें डेमोक्रेटिक सेटअप ये कि वहाँ मुरिया दरबार लगता है. एक दरबार है जिसका नाम है मुरिया दरबार. और आज भी लगता है वो. तो विनोद जी भी उसमें एक्सपीरियंस किए हैं. मैं बैठता हूँ, मुख्यमंत्री बैठते हैं, पहले तो सब राजा ही बैठते होंगे. तो राजा को सुनना है, मतलब यू आर नॉट अलाउड टू से, यू हैव टू लिसन. और जो गलत किया वो भी सुनना है. और डेमोक्रेटिक सेटअप उसमें निर्णय जो होगा उसी समय होगा, सबके सहानुभूति और सबके ओपिनियन को सुनने के बाद, प्रॉब्लम्स का निराकरण करने के बाद जो निर्णय होगा वो लिया जाएगा. इसलिए महाराज साहब ने बोला कि हमारा 1323 में ही 1423 में हमने रथ लाया, मतलब रथ, हमें रथपति की उपाधि मिला. 1423 का हमारे पास शिलालेख है. टिल 2023 आज दिन तक वो चल रहा है. इसलिए हम डेमोक्रेटिक सेटअप कहते हैं कि बस्तर में देवी देवताओं का भी हमारे यहाँ दरबार है. अगर आपके देवी देवता अगर पूजा पाठ में काम नहीं करते हैं या किसी की इच्छा पूरी नहीं करते हैं या कुछ प्रॉब्लम आती है तो उनका भी विसर्जन कर दिया जाता है. हमारे भगवानों को भी पनिशमेंट दिया जाता है. ये बस्तर में ही ऐसी परंपरा है जहाँ देवी देवता, राजा का एक राजा बिकम्स बेसिकली प्रीस्ट, एक बहुत बड़ा प्रीस्ट हो जाता हूँ. मैं दंतेश्वरी माई का पुजारी पहला मैं हूँ. ये माँ का वरदान है. तो मैं दंतेश्वरी माई का पहला प्रीस्ट हूँ. देन यू आर द महाराजा. तो प्रीस्ट होने के नाते मेरी जिम्मेदारी बढ़ जाती है. सभी देवी देवता मेरे नीचे हो गए, उनकी सेवा का भाव मेरे अंडर है, उनकी देख रेख मेरे अंडर है, और उनका जो पनिशमेंट का दौरा है वो भी हमारे अंडर आता है. या आई मीन इन भारतीय पर्सपेक्टिव में देखें तो राजा का डेफिनेशन आप जो बताया वो सही है. लेकिन वेस्टर्न वर्ल्ड जो देखते हैं ना वो बताते हैं ना, वो राजा बोले तो, किंग बोले तो ऑटोक्रेसी, ऑटोक्रेटिक डिक्टेटरशिप रहता है, ऐसा बोलते हैं ना. आई मीन आप लंदन में भी पढ़ाई किया ना. हाउ शुड यू गेट इट? सी इट्स परसेप्शन. ओके, देखिए आप ना गुंडों के साथ रहेंगे तो गुंडे कहलाएंगे, ईमानदार के साथ रहेंगे तो ईमानदार कहलाएंगे, पढ़े लिखे के साथ रहेंगे तो एजुकेटेड कहलाएंगे. पॉलिटिशियन के साथ घूम लेंगे 4 दिन तो बोलेंगे आप कांग्रेसी हो गए, भाजपा ही हो गए,
या जनसंगी होगा या जो भी XYZ है, पर एट द एंड ऑफ द डे इट्स अ परसेप्शन विच पीपल हैव डेवलप्ड। कोई ये दिमाग का एक कह सकते हैं कि सोच है। आज मैं भी पढ़ा लिखा हूँ, आई कैन डू एनीथिंग आई वांट टू डू, बट मैं क्या करना चाहता हूँ, मेरे परिवार ने जो चीज़ अधूरा छोड़ दिया है। एक सपना था लोगों, मेरा सपना नहीं था, सपना लोगों का था 50 साल पहले, 1966 ही वॉज किल्ड, प्रवीर महाराज। आज तक वो सपना और उनकी फोटो भगवान के साथ बिक रही है। कौन से ऐसे राजा हैं जिनकी फोटो भगवान के साथ बिकती है और लोग उसको आरती करते हैं? बस्तर में मेरे खुद के फोटोज़ मैंने देखे, किसी कमरे में जाओ घर में तो हमारे फोटो लगे हुए हैं, उसमें फूल माला चढ़ी हुई आरती कर रहे हैं लोग। तो इसका मतलब है कि पब्लिक आपको एक ऑर्डिनरी आदमी जैसा कि नहीं देखते, जो मुझे वहाँ लगता है, क्योंकि मैं आई एम एजुकेटेड पर्सन, बट जब मैं वहाँ देखता हूँ तो उनकी अपेक्षाएं बहुत हैं। एंड ये सेम जाता है विनोद जी के साथ, कि जब आप एक नेता बनते हैं, एक लीडर बनने की कोशिश करते हैं, तो अपेक्षाएं पब्लिक की जुड़ जाती है। दे कनेक्ट योर प्रॉब्लम्स, पर्सनल प्रॉब्लम्स, आपकी व्यक्तिगत समस्याओं को वो नेता से जोड़ते हैं कि मेरी समस्या कौन देखेगा? विनोद जी देखेंगे। खम्भम में कोई दिक्कत आई, विनोद जी देखेंगे। अगर नाली साफ नहीं हुआ तो विनोद जी देखेंगे। ओवर ब्रिज नहीं बना तो विनोद जी देखेंगे। अगर हमारा फ्लाईओवर नहीं बनता, खम्भम के बीच में रेलवे लाइन चल रही है, उसके ऊपर फ्लाईओवर नहीं बनेगा, जिम्मेदार कौन है? विनोद। तो ऐसा लीडर होना जो संवेदनशील हो, और ये राजा बहुत कम हुए जो संवेदनशील हुए, मगर हुए जो उन्होंने बहुत बड़े बड़े काम किए। महाराणा प्रताप नाम है, प्रवीर महाराज हमारे, ऐसे आदिवासी राजा बहुत रहे। तो मगर हमारा ये कहना है कि आज डेमोक्रेसी में जब हम एक लीडर चुनते हैं, और मैं जब विनोद जी के पास आता हूँ, क्यों विनोद जी, वाई नॉट अदर्स? आप ये भी क्वेश्चन पूछ सकते हैं। तेलंगाना में इतने लोग हैं, 17 MP सीट्स हैं, वाई विनोद जी? बिकॉज आई हैव सीन हिम। मैं जिसको जानता हूँ, जिससे मैं कनेक्ट कर सकता हूँ, जिसमें मैं अपना छवि देख सकता हूँ कि भाई आने वाले समय में ही विल नॉट डू इनजस्टिस, ये कुछ गलत काम हमारी जनता के साथ नहीं करेंगे, भले वो सह लेंगे। ही विल फील समथिंग विच इज रॉन्ग, ही विल फील हर्ट, ही विल टेल इट टू हिज वाइफ और 2 चिल्ड्रन और बहू, बट ही विल नॉट रिएक्ट टू द पब्लिक। किसी को भगा देना, किसी को अपशकुन बोल देना, कोई महिला प्रॉब्लम लेके आई उसको भगा देना, मुझे नहीं लगता विनोद जी वैसा करेंगे। तो ऐसा लीडर होना जो लोगों को सुने। डिलीवरी इज हिज हेडेक। गाड़ी डिलीवर करना आपका काम है, चलाना तो इनका काम है। हमें काम है इनको जिता करके लेके आना, और जब जिता करके लेके आए तो इनका काम होता है उस जिम्मेदारी को किस तरीके से एब्जॉर्ब करते हैं और कैसे वो धरातल में उसको उतारते हैं। ये एक नेता की सबसे बड़ी समस्या है। इसके बाद एक और समस्या है, उसको सस्टेन करना 5 साल। गाड़ी खरीदना और मेंटेनेंस में ज़्यादा खर्चा होता है। प्लेन खरीदना आसान है, मगर उसको मेंटेन करना 5-10 साल के लिए मुश्किल है। Perfect. You have given wonderful definition for the whatever the king and the Western world's dictators. You have differentiated perfectly, and you have given an example of Vinod Rao garu also. Actually, మీ ఇది విషయం ఖచ్చితంగా మీరు వినాలి, తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. రాజు అనగానే అదేదో ప్రజలందరికీ విరోధిలాగా ఒక చిత్రీకరణ చాలా సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది. కానీ ఆయన నిజానికి రాజధర్మం గురించి చెప్పారు. అది చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను కూడా. తెలుగులో చెప్తే కొంచెం ఎక్కువ మందికి వెళుతుందనే ఉద్దేశంతో. దేశంలో చాలామంది రాజులు ఉన్నారు. ఆ రాజులు అందరూ కూడా ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఆలోచిస్తారు. సో వారు చెప్తున్నది ఏంటంటే, ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ బాధ్యతలు, రాజు కూడా అదే బాధ్యతతో కూడి ఉంటాడు. అండ్ ఆయన చెప్తున్నారు, దంతేశ్వరి మాత ఆలయానికి మొదటి పూజారిని నేను అని చెప్తున్నారు. దంతేశ్వరి మాత పేరిటనే దంతెవాడ అనే పేరు వచ్చింది. యాక్చువల్లీ మనం అందరం దంతెవాడ గురించి వింటుంటాం కదా. సో దంతేశ్వరి మాత ఆలయ పూజారిగా ఉన్నారంటే నా బాధ్యత ఎక్కువ ఉంది, ఇదొక భక్తి భావనతో చేసే కార్యక్రమంగా నేను రాజకీయాల్ని కూడా చూస్తానన్న అర్థం వచ్చేలాగా ఆయన చెప్తున్నారు. నిజానికి మన దగ్గర రాజదండం గురించి, సెంగోల్ రాజదండం గురించి విన్నాం. అనేక మంది రాజుల ఆలోచనల గురించి మనకు తెలుసు. భారతీయ రాజులకి బయట దేశాల్లో రాజులుగా పిలువబడే వాళ్ళకి, డిక్టేటర్స్కి పూర్తి వ్యత్యాసం ఉంది. అదే ఆయన చెప్పింది. సో వినోద్ రావు గారు మీ గురించి చాలా ఆయన చెప్తున్నారు, మీ బాధ్యత గురించి కూడా ఆయన చెప్తున్నారు. సో ఒక రాజు అనగానే వాళ్ళకి తెలియకుండానే ఒక ప్రజల ఆమోదము ఇవన్నీ వచ్చేస్తాయి. బట్ డెమోక్రటికల్లీ ఎన్నికైనటువంటి వ్యక్తి అనగానే మధ్యలో అనేక అవాంతరాలు అవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాలు, ఇప్పుడు మీరు ప్రభుత్వం మనది ఉండాలి, లేకపోతే మనకు నిధులు తీసుకురావాలి, లేకపోతే కొన్ని పనులు మనం అనుకున్నట్టు వెంటనే జరగకపోవచ్చు, కొన్ని జరుగుతాయి. సో ఇట్లాంటి మీరు కూడా ఇప్పుడు వారు చెప్పిన దాన్ని కొంచెం లీడ్గా తీసుకొని ప్రజలకు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారా? ఇప్పుడు రాజైనా లేకపోతే ఇప్పుడున్న నాయకులైనా ప్రజలు ఆకాంక్షించేది వారి జీవితాలు ఎలా అభివృద్ధి చేస్తారు, వారి జీవితంలో
రాజుగారు ఎలా హెల్ప్ చేశారు అట్లనే ప్రజాప్రతినిధులు ఎలా చేస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని మన రామరాజ్యం ఇదేనేమని వారు చాలామంది అనుకుంటారు. అంటే రాముడు వాళ్ళ ప్రజలను ఎట్లా చూసుకుంటారు, నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళ ప్రజలను అట్లనే చూసుకుంటారు అని ప్రజల నుంచి విశ్వసిస్తున్నారు. సేమ్ అదే ప్రిన్సిపల్ కింద లీడర్ అనేవారు ఈ ఏసీ గదిలో ఉండి అట్లా ఉండకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల నుంచి వచ్చినోడు అయితే ప్రజల సమస్యలు తెలిసినోడు కాబట్టి వీరు కూడా నేను ఐ ఆల్వేస్ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఎందుకంటే చాలా రోజులు వాళ్ళ దగ్గర ఉండి నేను స్టడీ చేస్తాను, ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాం. అండ్ వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తారు. మీరు అన్నట్టు స్ట్రాటజిస్ట్ అని, లీడర్ ఎట్లుండాలి, ప్రజలు ఏం వారు ఆకాంక్షిస్తారు, వారు ఏం కోరుకుంటారు. సో మనం వాళ్ళ మధ్యలో ఉంటే మనకు సమస్యలు తెలుస్తాయి. కాబట్టి నేను ఎప్పుడు అడుగుతాం, మీరు ఊరికి వాళ్ళు ఊర్లలో ఎందుకు తిరుగుతారని. సో ఆ తిరుగుతూనే మనకు తెలుస్తుంది. నేను గత 3 నెలల నుంచి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అనేక సమస్యలు నాకు కనపడ్డాయి, ప్లస్ సొల్యూషన్స్ కూడా కనపడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటీపీఎస్ ఉంది మా పాలవంచలో. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అది ఒక వైభవం ఉండేది. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ క్లోజ్ స్థితిలో ఉంది. ఇదంతా చూస్తే నాకు అనిపించింది ఏంటి అంటే, ఎక్కడైతే కోల్ లింకేజ్ ఉందో మన సింగరేణి కాలేజ్ కూడా కోల్ అక్కడే ఉంది. నల్గొండలో 4500 మెగావాట్ పెట్టి మీరు కోల్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తున్నారు. ట్రాన్స్పోర్టేషనే ఆల్మోస్ట్ రా మెటీరియల్ అంత ఖర్చు అవుతుంది. ఉన్న కేటీపీఎస్నేమో మీరు సరైన మార్గం అంటే వీళ్ళు పట్టించుకోక అవన్నీ తగ్గుతున్నాయి. అక్కడ కిన్నెరసాని లింకేజ్, వాటర్ లింకేజ్ కేటీపీఎస్కి ఉంది ఆల్రెడీ ఫిక్స్డ్. రైల్ లింకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ చూసి మీరు ఇంకెక్కడో 200 కిలోమీటర్స్లో ఇంకో కొత్తది పెట్టి ఇప్పుడు చాలా మైన్స్ ఇంకా ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ వీళ్ళు ఫాలోఅప్ లేక ఓపెన్ చేయట్లేదు. అట్లా ఈ మధ్య అంటే దాంట్లో పోతూ ఉంటే లోతుకు పోతూ ఉంటే దాని సమస్యలు అన్నీ తెలుస్తున్నాయి. రైల్వేస్ స్టాప్స్ చాలామంది కోవిడ్ తర్వాత పర్సువేషన్ లేక కోవిడ్ రాగానే కొన్ని రైల్వే స్టాప్స్ ఆగిపోయినాయి స్టేషన్స్. మళ్ళీ ఎవరు దాన్ని మళ్ళీ పట్టించుకోక అవి అట్లనే నడుస్తున్నాయి. సో అట్లాంటి ప్రజా సమస్యలు కానీ మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి అర్థమవుతుందని మీరు చెప్పిన దానిలో నాకు బాగా నచ్చింది. అందుకనే డే 1 నుంచి గ్రామాలలోకి తిరుగుతున్నప్పుడు అట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఒక ప్రజలు మెచ్చి ప్రజలు గెలిపిస్తారో అప్పుడు అవన్నీ మనం ఆచరణలో పెడితే అప్పుడు మనకి ప్రజలు ఏది కావాలో అది మనం చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు చాలామంది అంటే సిన్స్ వీఆర్ ఇన్ ద ఎలక్షన్స్, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రత్యర్థి ఉన్నారు. వారు నాకు తెలిసి నేను తిరిగిన దాంట్లో 10% కూడా తిరగలేదు. వారు జస్ట్ ప్రజల్లో మధ్యలో లేరు, జస్ట్ హాల్స్లలో పెట్టుకుంటున్నారు. అప్పుడు వారికి ఈ సమస్యలు ఇంత గ్రాస్ రూట్ అనేది తెలియలేదు కూడా. కాబట్టి నేను అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా డైరెక్ట్గా 16-17 అవర్స్ నా ప్రతి గ్రామానికి తిరుగుకుంటా అన్నీ చూసి అన్నీ అర్థం చేసుకొని ఎప్పుడైతే నన్ను ప్రజలు దీవించి ఢిల్లీ పంపిస్తారో డే 1 నాకు తెలుసు మనం ఏం చేయాలని. 5 years ఇదే షార్ట్ టైం ఒక విధంగా. సో మనం మొదటి రోజు నుంచి చేయాలంటే మీరు చెప్పినట్టు వారి మధ్యలో ఉండాలి. ఎస్ సార్. और कमल जी, महाराजा जी, डायनास्टिक पॉलिटिक्स के बारे में, परिवारवादी पार्टीज के बारे में मोदी जी हर एक रैली में बोल रहे हैं. डायनास्टिक पॉलिटिक्स वर्सेस आज जो आप बता रहे हैं ना, रॉयल फैमिली का पॉलिटिक्स, क्या है डिफरेंस, क्या है? डायनेस्टिक पॉलिटिक्स मतलब 1950 के बाद बने हुए. हाँ, पॉलिटिक्स तो उसके पहले थी नहीं. ओके. 1950 के पहले हम तो भारत देश एक होना था. हम 565 रियासतों में बटे हुए थे. उसमें कुछ नवाब्स थे. मेजरली हिंदू राष्ट्र था. आपको उदाहरण दे देता हूँ. हमारे पास आपके ही यहाँ पे तेलंगाना में एक हमारे नवाब साहब बैठते थे, निज़ाम्स. देन आप चले जाएंगे भोपाल बेगम्स हैं. गुजरात चले जाएंगे तो बाला सिनौर है. ऐसे बहुत गिना दूंगा. तो ऐसे बहुत थे. मगर हम लोग अखंड नहीं थे. हम लोग बिठे हुए थे, खंडित थे, अखंड नहीं थे. हमने जब सरदार वल्लभ भाई पटेल जाए तो हमने बोले अखंड भारत बनाना. तो हमने अपने रियासतों को मर्ज किया और एक गुलाम भारत था जिसे ब्रिटिशर्स राज करते थे. अभी तो डिफरेंशिएशन आपको पता ही होगा. जब इन्होंने राज करके हम लोगों ने जब विलीनीकरण किया, हमने विलीनीकरण ये किया कि भारत एक होगा और ये भारत जब एक रहेगा तो इसके संविधानिक स्ट्रक्चर जो है
वो हिंदू राष्ट्र के तरीके से बनाया जाएगा कि किस तरीके से हमारे देवी देवताओं की पूजा होती है, राजाओं ने कैसे संभाला, उसको कैसे कंटिन्यू करना, ये सब चीज़ें थी उसमें। अब विलीनीकरण कभी पढ़ेंगे, बुकलेट है पूरा जो मर्ज किया गया, ऐसे नहीं किया गया कागज़ लिख के साइन कर दिए। हमने जल जंगल ज़मीन अपना दिया। आज एक आदमी को 1 रुपए देने के लिए बोलो, आप नहीं देगा। हमने भारत को अखंड भारत को हिंदू राष्ट्र बनाने, मैं पुनः बोल रहा हूँ, हिंदू राष्ट्र बनाने के लिए पूरे राजाओं ने फोकट में, हमने 1 इंच जमीन नहीं ली। हमने उतना बोला कि भाई हम सब कुछ आपको देते हैं। जब उस समय गवर्नर जनरल ऑफ इंडिया, जिन्हें आप राष्ट्रपति बुलाते हैं आज के दिन, उनको गवर्नर जनरल ऑफ इंडिया बुलाते हैं, क्योंकि जनरल जितने आर्मीज उनके हेड बुलाया जाता था। उस समय वो लिखा हुआ था कि अंग्रेज थे हमारे, उन्होंने लिख के किया था गवर्नर जनरल के पास हमने मर्ज किया अखंड भारत बनाने के लिए। सरदार वल्लभ भाई पटेल जी के आप मूर्ति देखने जाएंगे अभी गुजरात में, उसके नीचे सभी राजाओं के मर्जर एग्रीमेंट लगे हुए हैं, मोदी जी ने लगवाए। तो मोदी जी ने क्यों लगाया? क्योंकि कंट्रीब्यूशन किसका रहा? हमने 1 रुपए नहीं मांगा। आज 1 एकड़ जमीन किसी से मांग लीजिए आप, वो तो आपको पता है क्या होगा। तो आज हमें ये देखने की ज़रूरत है कि हमें जब अखंड भारत बनाना है तो हमने मर्ज किया, क्यों बन के अखंड भारत बनाने के लिए, भारत बने। मगर आज के जो पॉलिटिशियंस हो जाते हैं उसमें क्या हो जाता है कि हम सेक्युलर है, ये तो बोलने की ज़रूरत नहीं कौन सी पार्टी बोल रही है, इंडिया अलायंस बोला जा रहा है। हमारे देश में ऐसे लोग आ गए हैं जो भारत के टुकड़े टुकड़े होंगे, ऐसे बोलने की हिम्मत कौन करने लगा हमारे देश में? होना ही नहीं चाहिए। एक यही देश है जिसमें धर्मांतरण सबसे बड़ा कीड़ा हो चुका है आज के दिन पे। आज जो भी अल्पसंख्यक है या आदिवासी समाज है या फिर ऐसे लोग हैं जो कि इकोनॉमिकली वंचित हैं, उनको धर्मांतरण किया जा रहा है। धर्मांतरण भी 2 तरीके के, अवैध धर्मांतरण, वैध धर्मांतरण, लीगल कन्वर्जन, इलीगल कन्वर्जन। लीगल कन्वर्जन कलेक्टर के पास जाइए, कागज लीजिए, साइन करिए, क्यों डालना है, एफिडेविट डालिए और बन जाइए। उसमें किसी को ऐतराज नहीं है, ना मुझे है ना किसी और को होना चाहिए। और एक इलीगल तरीका, प्रोत्साहन देकर के, एजुकेशन, शिक्षा, पानी, पैसा जो भी देना। मगर क्यों हो रहा है ये देश? 1950 से पहले क्यों नहीं हुआ? देखिए इट्स वेरी क्लियर कि हमको डायनेस्टिक और इसको बोलने की जरूरत ही नहीं। राज परिवारों ने तो इस जमीन को खून से सींचा है। हमारे परिवार जब निकलते थे, लड़कियां जौहर करने बैठी होती थी कि बेटा मेरा हस्बैंड नहीं आएगा तो मुगल आकर के छुएंगे मेरे को, उससे तो जौहर कर लो, मेरे पति के सिवा कोई और नहीं छू सकता मेरे को। ये राज परिवार का संस्कार रहा है कि हमारी माँ बेटियां अपने आप के, अपने हस्बैंड का फोटो भी लेकर के, उसका एक कपड़ा लेकर के जौहर में बैठ गई है। पद्मावती, ऐसे बहुत सारे जिसे हम भगवान से ऊपर माने। तो आज उसको हम कंपेयर मैं तो नहीं कर सकता, क्योंकि हमने खून से सींचा है। हमारे परिवारों, हमारे प्रवीर महाराज तो आफ्टर इंडिपेंडेंस की बात है। मेरा परिवार तो ऐसा परिवार है जो आफ्टर इंडिपेंडेंस क्यों लड़ा? पैलेस के लिए नहीं लड़े, अखंड भारत के लिए नहीं लड़े। हम क्या लड़े? अखंड भारत होना चाहिए। आपने बोला हिंदू राष्ट्र होना चाहिए। तीसरा जो हमने मांग किया, हमने क्या मांग किया? आदिवासियों के अहित नहीं होना चाहिए। आदिवासियों के लिए संघर्ष जो हम कर रहे हैं, आदिवासियों को उनका मान सम्मान, उनकी जगह मिलनी चाहिए, उसके लिए धरना दिया गया। दिल्ली में जाने के बाद जो भी हमारे कार्यक्रम हुए प्रवीर महाराज, उसके बाद से इतना बड़ा जो गैप आया, उसके कारण उनको గోలీ से मार दिया गया. పర్ఫెక్ట్. వారు చెప్తున్న దాంట్లో ఒకటే ఏంటంటే డైనాసిటీ పాలిటిక్స్ లేదా పరివారవాది మన వంశపారంపర్యంగా వస్తున్నటువంటి రాజకీయాల గురించి మనం మాట్లాడతాం కదా, కుటుంబ పార్టీలకి అండ్ రాజ కుటుంబం చేసిన త్యాగాలకి మధ్య వ్యత్యాసం చెప్తూ ఉన్నారు. రాజ కుటుంబము ఈ దేశం అఖండంగా ఉండాలనే కాంక్షతోటి హిందూ రాష్ట్రం అనే స్వప్నం కోసం మేమందరం ఇందులో మా పూర్వీకులు ఇందులో జాయిన్ అయి మా భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడంతా కూడా ఓన్లీ పరివారం, ఓన్లీ కుటుంబాలకు పరిమితం అయిపోయి సెక్యులరిజం పేరిట కన్వర్జన్స్ వీటికి ఆలంబనగా నిలుస్తోంది. అది అసలు సమస్య అనేది వారు చెప్తున్నమాట. సో अब जो बता रहे हैं ना सर, एक चीज है इसमें, अभी जो हिंदू राष्ट्र का सपना है, हिंदू राष्ट्र का सपना आपका दादाजी का सपना है वो, एंड आप जो अभी थोड़ा हिंदू राष्ट्र का माहौल तो देख रहे हैं, अभी थोड़ा शुरू हुआ है शायद, आई थिंक. सो डू यू थिंक shall we see this Hindu Rashtra dream in reality? If is it possible and when we can see that? क्या है हिंदू राष्ट्र आपके बारे में? क्या है हिंदू राष्ट्र? हमारे लिए हिंदू राष्ट्र ये है कि हमारे जो मंदिर हैं जिन्हें समाप्त कर दिया गया, उसे पुनर्निर्वाचन करना, मतलब उस चीज़ को पहले बनाना. अगर एक राजा किसी घर में राज्य करता था, हमने दंतेश्वरी मंदिर पहले बनाया, उसके बाद राजमहल बनाया. पहले मंदिर बना, देवस्थानम बने, उसके बाद राजमहल बना. पहले उस जनता को समस्या दी गई, जनता को घर दिया गया, जनता को सब कुछ दिया गया, उसके बाद राजमहल बनाए गए. अच्छा. तो हिंदू राष्ट्र क्या होगा? हिंदू राष्ट्र ये नहीं कि हम मुसलमानों को भगा देंगे इस देश से, नहीं. ये आप किसी से भी पूछ लीजिएगा.
हमारा ये राष्ट्र कि हिंदू राष्ट्र मतलब ये है कि ये हिंदू पद्धति से चलने वाला है। आज अफगान जाएंगे, वहाँ बोलते हैं हिंदुस्तान के लोग आए हैं, क्योंकि हम हिंदुस्तान के लोग हैं। हम लोगों ने हिंदुस्तान का जो सबसे बड़ा सपना रहा है, हम गौरव क्यों लेते हैं? क्योंकि हमने उस समय साइंस खोजा जिस समय साइंस लिखना नहीं आता था। हमारे शास्त्र में वो ज्ञान है जो आज हम दिखाना चाह रहे हैं। एआई टेक्नोलॉजी शायद उस समय आ गई थी, जिस समय आप महाभारत अगर आप पढ़े होंगे या आप देखे होंगे, तो बचपन में आप देखे होंगे, तो ये सब चीज़ें कब थी? उस समय थी। मगर अब हम उसको छुपा दिया गया या उसको डाइवर्ट कर दिया गया। तो आज हमें बहुत ज़रूरी है ये देखना कि हिंदू राष्ट्र का मतलब ये है कि हम हिंदुस्तान में रहते हैं, एक भारत देश में रहते हैं, और इसका गौरव होना चाहिए हमें। और इस माता को बचाने के लिए, माँ को ना, बहुत क्लियर है, हमने भारत माता क्यों बोला, भारत पिता क्यों नहीं बोला? भारत माता है ना, पिता क्यों? भारत माता इसलिए हम उसको सींचते हैं, राइट? बैला गाड़ी लेकर के सींचते हैं, उसमें धान उगाते हैं, उगता है, उसको खाते हैं। वही माँ होती जो अपने पेट में बच्चे को रखती, दर्द देता है, उसको निकालती है, उसको पालते हैं, उसको बड़ा करते हैं। उस भारत की जगजननी है वो। यहीं से ही हम उत्पन्न होते हैं, वहीं विलीन हो जाते हैं। उसकी रक्षा के लिए हम इसे भारत कहते हैं। ये हमारा गौरव है, इस मिट्टी में हमारा गौरव। लोगों ने इस मिट्टी को मुगलों के हाथ में नहीं जाने दिया, उसलिए शहादत दी। ये हम जमीन का टुकड़ा नहीं, हमारे लिए, हमारे लिए गौरव है। इस मिट्टी को हम चरण बना के पीते हैं। बस्तर में आप जाएंगे तो राजा को पहले मट्टी से तिलक करते हैं कि भाई हमारा राजा का मिट्टी है। तो ये हमारे लिए गौरव का विषय है कि हम उसी जगत जननी में रहते हैं जिसको हम हर दिन पीढ़ा देते हैं। खेती तो हमारे साल करते हैं, कोई 2 महीने में, कोई 3 महीने में, कोई खेती डेली करता भी होगा, जो फार्मर सबसे अच्छा होगा टेक्नोलॉजी वाइज। बट आखिरी में वो धरती कभी रोती नहीं है, क्योंकि वो माँ है। माँ अपने बच्चों को दुख के समय या सुख के समय हमेशा साथ देती। इसलिए भारत हमारे लिए जग जननी है। इसलिए हम भारत भूमि को प्रणाम करते हैं, इसलिए भारत माता कहते हैं, क्योंकि हम इसी से आए हैं और इसी में ही विलीन होना है। बाकी के लिए टुकड़ा होगा, बट हमारे लिए तो ये गौरव है कि भाई इसके लिए बड़े पूरे देश को आप देख, आज ऐसे नहीं पता काकतीय राज नहीं, इतने सारे राज्य रहे, साउथ से कन्याकुमारी से लेके जम्मू कश्मीर तक, सब राजाओं ने एक एक कॉन्ट्रीब्यूशन दिया। क्यों दिया? इसलिए नहीं दिया कि उनके पैलेस भर गए, इसलिए दिया कि जनता को कोई दिक्कत नहीं आनी चाहिए, हमारी मातृभूमि को कोई टुकड़ा ना समझे। ये भारत कोई टुकड़ा नहीं है, ये भारत हमारा गौरव है, ये इतिहास है जिसे खून से सींचा गया। और ऐसे ऐसे देश हैं जहाँ किताब ले करके लोग गए, वहाँ किताब रह गई और जमीन किसी और देश का हो गया। तो दैट इज़ द उदाहरण ऑफ द भारत राष्ट्र। भारत हमारे लिए एक गौरव का विषय है। और साथ साथ एक और चीज़ जोड़ना चाहता हूँ कि विनोद जी को जब भी मैं देखता हूँ, ये हमेशा रूटेड है। जब भी मेरे को मिलते एक क्वेश्चन, ऐसा फ्रेंड मैं बोल रहा हूँ कि तेलुगु सीखा करो क्योंकि आप यहाँ के हो, तो मैं ट्यूशन लूँगा, क्योंकि हमें एक देश में ऐसी भाषा होनी चाहिए जो हम एक दूसरे से इंटरेक्ट कर सकें। हम क्यों बोलते हैं हिंदू हैं, हिंदू राष्ट्र होना, इसका मतलब ये नहीं है कि हम दूसरे भाषाओं को सम्मान नहीं देते। तेलुगु इज़ वन ऑफ द ब्यूटीफुल लैंग्वेजेस इन द वर्ल्ड। ये मैं नहीं बोलता, ये तो रिसर्चर्स ने बोला है कि सबसे मीठी भाषा कोई है तो तेलुगु भाषा है। हम उसका सम्मान करते हैं। मगर हमें राम भगवान को हम अलग नाम से यहाँ बोले, रामा बुला लें, वहाँ राम बुला लें। और मगर जब हिंदू राष्ट्र की पूरी संकल्पना अपन करते हैं, जैसा आप बोल रहे हैं कि भारत, हम क्या गौरव करना चाहते हैं कि भारत में ही इतना, क्योंकि यही भारत देश है जिसके तंत्र भी किए जाते हैं, जिसमें मंत्रों से भी भगवान खुश होते हैं, जिसमें हवा से भी भगवान खुश हो जाते हैं, जिसमें हम पानी दे करके सूर्य को भी खुश कर देते हैं, और जिसमें जब विलीनीकरण हो, जब हम मर जाएं तो उसके कीटाणु भी किसी के पास नहीं जाते, उसको भस्म भी हम पानी में दे देते हैं। ये भारत देश की संस्कृति है, जो इसको अगर अंदर से सोचे तो ही आपको समझ में आएगा कि भारत देश है। उसके अंदर कोई जाता ही नहीं। हम तो सिर्फ व्हाट्सएप, फेसबुक और ये अजीब अजीब से सेक्युलर मैसेजेस में हम ध्यान देते हैं। देयर आर लॉट ऑफ यूनिवर्सिटीज टू टीच अस लैंग्वेज एंड रिलीजन, बट यू नीड टू थिंक, हम इंसान हैं, जानवर नहीं हैं। हम दूसरे को इंसान के रूप से देखें। यही भारतीय जनता पार्टी की सबसे बड़ी ताकत है। हम एक पार्टी है जो कि कार्डर बेस्ड पार्टी है। हम ऐसे पार्टी हैं जो डिस्कशन करके एक निर्णय पे आते हैं। चाहे विनोद जी की टिकट भी होगी ना, तो मुझे लगता है कि केंद्र में बहुत लोग बैठे होंगे इनकी टिकट के ऊपर विश्लेषण करने के, तब टिकट मिली होगी। ये भारतीय जनता पार्टी की पद्धति है। ऐसा नहीं है कि आप इसके बेटे हो तो मिल जाएगी, उसके बेटे हो तो मिल जाएगी। ये भारतीय जनता पार्टी है। और मैं भी टिकट ला सकता हूँ, पर मैंने टिकट मांगा नहीं, मेरे को सेवा करनी, मैं भारत देश की सेवा करना चाहता हूँ। अपने कभी मंत्री पद नहीं, आप भी बोलते हैं मेरे को क्यों नहीं लेते, मैं
मैं सेवा के भाव से आया हूँ, मेरे को कुछ नहीं चाहिए, इस देश की सेवा हो जाए, हमारे आदिवासी समाज जिस क्षेत्र में मैं रहता हूँ हमारे आदिवासी समाज का नेतृत्व रहे और उनकी सुरक्षा, उनकी महिलाओं की सुरक्षा, उनकी जितने भी मेन बेसिक नीड्स पूरी हो जाए, उसके लिए हम लड़ते हैं। अच्छा, लेकिन ये कांग्रेस पार्टी, डायरेक्टली आई एम आस्किंग यू, द कांग्रेस पार्टी है वो जो इंडिया ब्लॉक का पार्टीज है ना, वो जनता को बांटते हैं, दे आर डिवाइडिंग पीपल, राइट? नॉर्थ साउथ के डिवाइड करते हैं। और अभी जो जनगणना ये हुए ना, कास्ट सेंसस है ना, वो कास्ट सेंसस के बारे में बता रहे हैं। और दलितों को ज्यादा स्थान नहीं मिल रहे ऐसा बोलते हैं। अब जो छत्तीसगढ़ से आया, छत्तीसगढ़ में वो जो ट्राइबल एरिया, आई मीन बस्तर इज कोर ट्राइबल डोमिनेटेड एरिया ना, सो आप जो इनका ये भाषण को सुन के कैसे लगता है आपको? मतलब मैं सुनता ही नहीं पहली बार। ओके, दैट्स गुड। दूसरा कि इसमें टिप्पणी मैं इसलिए नहीं देना चाहता क्योंकि साउथ हो या नॉर्थ हो, हम भारत हैं। आपको मैंने पहले ही बोला, हम टुकड़े, दैट वाज एग्जाम्पल कि नॉर्थ साउथ क्या होता है। हम भारत देश के वासी हैं। हमारे रोड कोई श्रीलंका के ऊपर से नहीं आ रहे हैं भारत देश में। हम जाएंगे जगदलपुर से, अगर आना है मेरे को खम्मम, तो मैं सुकमा होके आऊँगा, सुकमा मेरे ही क्षेत्र के अंदर से, और यहाँ आऊँगा तो ज़्यादा से ज़्यादा 10-12 घंटे लगेंगे, मगर मैं अपने देश में आऊँगा। और ऐसा नहीं मेरे को यहाँ पासपोर्ट की ज़रूरत है। नॉर्थ एंड साउथ इज़ व्हाट आप डिवाइड कर रहे हैं क्योंकि आप इंडियन एक अलायंस फॉर्म कर लिए हैं जिसमें कि आप लोगों को भ्रमित कर रहे हैं, भ्रमित ही कर रहा जाए। कास्ट सेंसस इज़ व्हाट? कास्ट सेंसस में ये हो रहा है कि हिंदू कितने हैं, ये कितने हैं, हिंदुओं में कितनी डिविजन्स हैं, ताकि उसका आप फ़ायदा उठा सके। क्या उससे फ़ायदा का? वोट का। और भारतीय जनता पार्टी क्या बोलती है? सबके साथ सबका विकास। हमने नहीं बोला सबके साथ ब्राह्मण क्षत्रिय, ऐसा नहीं बोला, हमने बोला सबके साथ सबका विकास, सबका विश्वास। जिस दिन हम जीतेंगे, और उस दिन प्रधानमंत्री ने जीत लिया, और उस दिन मैं उनका बहुत सम्मान करने लगा। जिस दिन कोविड वैक्सीन के समय जो इन्होंने काम किया, लोगों को मजाक लगता हो, हमने तो देखा लोगों को मरते हुए। मैं तो 20 दिन रोड में था, मेरे को भगवान कृपा से हुआ नहीं। 20 दिन हर घर घर जाके मैंने चावल बांटे, दूध बांटा, बट वहाँ लोगों को देखा, पता नहीं चल रहा था कौन लड़का कब मर जा रहा था। मगर वो कोविड वैक्सीन लगने के बाद कितने लोगों की जान बची, वो भी फ्री में दिया गया, घर पहुँच सेवा किसी ने किया। प्रधानमंत्री को हैट्स ऑफ है विद द कंट्री विच इज नॉट ऑर्गेनाइज्ड, विच डज नॉट नो कि वेयर स्लम्स में कितने लोग कहाँ विराजमान है। पॉपुलेशन डेंसिटी के साथ सर्व करना और उसको 100% ग्रास रूट तक लेके जाना, ये प्रधानमंत्री कोई चमत्कारी है जो इतना बड़ा काम कर पाए। और हमारे आदिवासी क्षेत्र में, उस क्षेत्र में जाना और उनको मनाना कि वो टीका लगा लें, लगा के तीनों टीका लगाना भी अपने आप में संघर्ष था, जो प्रधानमंत्री जी सफल हुए। ये बहुत बड़ा अचीवमेंट है हमारे देश के लिए। हमें ऐसे प्रधानमंत्री मिले हैं जो देश को एक मानते हैं, नॉर्थ साउथ, ईस्ट या वेस्ट या नॉर्थ ईस्ट को नहीं समझते। वो समझते हैं कि भारत एक है, अखंड है, इसको हमको लेकर के चलना है। ये संकल्प लेकर के ही हमें लगता है कि हम जो बहुत बड़ा लक्ष्य है कि हम एक बहुत बड़ा राष्ट्र बनेंगे और हिंदू राष्ट्र बनेंगे, उसके समीप पहुंच जाएंगे जल्दी। So what is your message, final message to the audience? और खम्मम का जनता को क्या बताते? फाइनल मैसेज यही है कि जितने तेलंगाना है, हम खम्मम ही क्यों नहीं, जितने तेलंगाना के हमारे वासी हैं, हमारे 17 के 17 MP सीट्स हैं यहाँ पे, तो मैं आप लोगों से यही निवेदन करूँगा, हमें 2 चीज़ के ऊपर ध्यान देना है। पिछले जितने नेता आपके रहे भारतीय जनता पार्टी से पहले, उसने क्या अपने घर भरे कि जनता का काम किया? वो विश्लेषण वो लगा ले, मैंने आपके व्यूअर्स लगाएंगे। क्या उन्होंने अपने घर भरे? क्या वो जनता का काम किया? क्या उन्होंने हमारे महिलाओं के सम्मान के लिए हर घर में, छोटे छोटे घरों में शौचालय बनाने का संकल्प 2014 से पहले क्यों नहीं किया गया? क्यों हमारे महिलाओं के लिए कार्ड नहीं बनाया गया, आयुष्मान भारत कार्ड, जिसमें कि 10 लाख का फोकट का इलाज उनकी सरकार भी कर सकती थी? प्रधानमंत्री ही क्यों कर रहे हैं? ये विश्लेषण आपको करने की ज़रूरत है। चाहे आदिवासी समाज के लोग भी हैं आपके क्षेत्र में, उनके लिए अगर काम किया जाए, उनका सम्मान किसी ने बढ़ाया, तो प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने सर्वोच्च पद, राष्ट्रपति के पद में आज श्रीमती द्रौपदी मुर्मू को किसी ने पहुंचाया, तो भारतीय जनता पार्टी ने। क्योंकि हम चाहते हैं कि भारत का कोई भी हिस्सा, कोई भी जन समुदाय और कोई भी जाति के लोग पीछे नहीं हटने चाहिए। हम सब मिल करके अखंड भारत का जो सपना देखते हैं, उसको बढ़ाने के लिए। और एक आखिरी अपील मेरी ये है, मेरे मित्र हैं विनोद जी और मेरे फैमिली हैं, मैं आप लोग बड़े भाई भी हैं मेरे, मैं आपसे एक ही निवेदन, हाथ जोड़ के निवेदन करना चाहता हूँ कि 13 तारीख को सुबह
6 बजे से 7 बजे चुनाव चालू होंगे, शाम के 6-7 बजे तक चलेंगे। तो मैं चाहता हूँ जब आप कमल में बटन दबाएंगे, जो कि चौथे स्थान पे कमल का बटन दबाएंगे, तो मेरा नाम भी कमल है, तो मुझे भी आशीर्वाद मिलेगा। विनोद जी को आप जिता करके लाएंगे और आखिरी में हमारे प्रधानमंत्री जी को तीसरी बार बनाना है, ताकि आने वाले समय में, अभी तो सिर्फ राम आए हैं, अभी तो बहुत कुछ आना बचा है देश में। यही मैसेज मैं आप लोगों को देना चाहता हूँ। मगर अखंड भारत के लिए, हमारे देश को आगे बढ़ाने के लिए, विकसित देश बढ़ाने के लिए, आने वाले 2047 का जो हमने रोड मैप तैयार कर रखा है, उस चीज़ को आगे बढ़ाने के लिए आप सबसे प्रार्थना यही है कि 17 के 17 हमारे सांसद जीत के आए। ये हम आपके चैनल के माध्यम से मैं बताना चाहता हूँ कि सबके सब जीत के आए और हमारे विनोद जी सबसे ज़्यादा मार्जिन से जीत के आए। इतना ही आप लोगों से उम्मीद और आशा करता हूँ, पूरे के पूरे तेलंगाना से और खम्मम के वासियों से। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ వినోద్ గారు, మీ ఒక లాస్ట్ ప్రశ్న మీ నుంచి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ అంటే మొట్టమొదటి టికెట్ రావడం అనేది ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడున్న కాంపిటీషన్లో ఫస్ట్ టికెట్ తీసుకురావడం అనేది నెంబర్ 1 మొదటి అడుగు. రెండో అడుగు, మీరు పెద్ద పెద్ద నాయకుల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. మీ శ్రేయోభిలాషులు మీరు గెలవాలని మీకోసం వస్తున్నటువంటి ఇప్పుడు మహారాజా లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మీకోసం ప్రచారం చేస్తున్నారు. ఇది రెండో అడుగు. ఇక మూడో అడుగు ఇంకో 5 రోజులు ఉంది అంతే ఎలక్షన్ పోలింగ్కి. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చింది, ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం రావాలి. సో ఒకసారి ప్రజలకు మీరు ఈ జంక్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇచ్చే ఒక అప్పీల్. నా అప్పీల్ ఖమ్మం జిల్లా ప్రజలందరికీ, నేను ఈ గడ్డ బిడ్డను కాబట్టి నాకు ఇక్కడ సమస్యలు తెలుసు కాబట్టి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మీలో ఒకటే కాబట్టి, నరేంద్ర మోడీ గారి సైనికుల్లా మీ దూతలాగా నాకు అవకాశం ఇస్తే, ఇక్కడున్న సమస్యల కంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇది నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మనకు అభివృద్ధి కావాలని చాలా అవకాశాలు ఉన్నాయి, స్కోప్ ఉంది. శ్రీధర్ వెంబు లాంటి, జోహో కంపెనీ లాంటి అనేక మంది ఇక్కడికి రావడానికి రెడీగా ఉన్నారు. అనేక మంది సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎన్జిఓలకి హెల్ప్ చేయాలని ఉంది. అనేక మంది హాస్పిటల్స్ కానీ, మొబైల్ యూనిట్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఎస్ఈజెడ్ కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ హబ్కి కానీ వాళ్ళు ఔత్సాహికులు చాలామంది ఉన్నారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు తెలిసిన ఒక 100-200 మంది ఐటీ ఇండస్ట్రీస్ స్మాల్ నుంచి 50 నుంచి 500 దాకా వాళ్ళు ఇక్కడ పెట్టడానికి రెడీగా ఉన్నారు. నాకు తెలిసిన చాలామంది, నాకు కూడా డ్రోన్ కంపెనీ ఉంది కాబట్టి నాలా చాలామంది డ్రోన్ అసెంబ్లీ యూనిట్స్ చేయడానికి ఉన్నారు. వాళ్ళకి చిన్న యూనిట్స్ కావాలి. సో ఇక్కడ అనేక పొటెన్షియల్ ఉంది. సో చాలామంది డాక్టర్స్ ఫ్రీ సర్వీస్ చేయడానికి ఉన్నారు. హాస్పిటల్స్ తోటి వాళ్ళ లింకేజ్ కావాలి. చాలామందికి మహిళలకి చిన్న కుటీర పరిశ్రమలకి ట్రైనింగ్ చేయడానికి కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ ద్వారా రెడీగా ఉన్నారు. వ్యవసాయదారులకి ఎఫ్పిఓస్, మన ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఎఫ్పిఓస్ డెవలప్ చేయాలని నాబార్డ్ అండ్ ఎస్ఎఫ్ఐ ద్వారా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎఫ్పిఓస్ ఉంటే, మనకి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఉంటే రైతులందరికీ ఈ మధ్య దళారులు కానీ, ఈ డైరెక్ట్ మార్కెటింగ్ లింకేజెస్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, లోన్స్ ఉంటుంది. నాబార్డులో 1000 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ చేయాలంటే నాకు గత 10 సంవత్సరాలలో అనేక ఎన్జిఓస్ తోటి నేను చేసిన కాబట్టి నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మన మహారాజ్ గారి లాంటి అనేక మంది మంత్రులు కానీ వీళ్ళందరూ శ్రేయోభిలాషులు, హూ ఆర్ రియల్లీ హీరోస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హూ కెన్ చేంజ్ ద థింగ్, మనకి చాలామంది ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా, నాకే ఒక 10-12 మినిస్టర్స్ పర్సనల్గా తెలుసు. వాళ్ళందరూ కూడా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మాకు అవకాశం లేదు, నువ్వు కనుక ప్రజలు నేను చేస్తే మేము దగ్గరుండి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈసారి మనకి మన అభివృద్ధి మన చేతిలో ఉంది కాబట్టి, ఈసారి మనం ఎక్కడి నుంచో పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఏసీలలో ఉండి ప్రజల మధ్యలో తిరగకుండా వాళ్ళకి అవకాశం ఇస్తే అది మునిగిపోయినట్టే. కాబట్టి ఈసారి మన అభివృద్ధి మనం చేసుకుందాం, మనం ధర్మం మనం కాపాడుకుందామని ప్రజలకి ఈసారి ఖమ్మంలో కమలం వికసింపజేద్దాం, మన జీవితాలు కూడా వికసింపజేద్దామని నా మనవి. Right, sir. Thank you very much, Vinod Rao Garu. Thank you very much, Kamal Trintri. Maharajji, very inspiring words from you, really. I wish I'll come to Chhattisgarh and I'll do some better stories from there, ground zero. Thank you very much. సో చూసారు కదా, అది మహారాజ్ గారితో కాకతీయుల వారసుడు. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఒక అద్భుతమైనటువంటి పండగ జరుగుతుంది.
ఇప్పుడు మనం పోలింగ్ రోజు మనం ఒక అద్భుతమైన పండగ నిర్వహించుకుంటున్న సందర్భం ఇది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు. సో ఇందులో ఇలాంటి వ్యక్తులు వచ్చి దేశం బాగుపడాలి, హిందూ రాష్ట్రం కావాలి, అండ్ ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. వారికి శ్రేయోభిలాషులైన వ్యక్తులు, ముఖ్యంగా వినోద్ రావు గారు లాంటి వాళ్ళు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి. వారికి మా సొంత ఫ్యామిలీ అని ఆయన చెప్తూ ఉన్నారంటేనే వినోద్ రావు గారు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తో మనకు అర్థమవుతోంది. సో ఆయనని ప్రజలు ఆశీర్వదిస్తారా, ఎంత మేర ఆశీర్వదిస్తారు, ఎంత మెజారిటీతో ఆశీర్వదిస్తారు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. చూస్తున్నాం నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.